రజనీకాంత్ గారికి ఆప్తమిత్రుడు, విలక్షణ నటులు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు రోబో ఆడియో ఫంక్షన్ కి ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. మరి ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. దర్శకులు శంకర్ గారికి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ అండ్ ఎడిటర్, డైలాగ్స్ రైటర్స్, లిరిక్ రైటర్స్ and CEO and my friend Mr. Dayanidhi Maran and total team, to everybody, best of luck, sir. See, I think I am not guest here. ఈ రోజు ఉదయం వీడు ఫోన్ చేశాడు. చిరంజీవి వీరు అనమంటున్నారు. ఎట్లే కొత్తగా వీడు అని. ఏరా నేను హైదరాబాద్ వస్తున్నాను అన్నాడు. ఓకే రా అన్నాను. సాయంత్రం ఫంక్షన్ రా అన్నాడు. ఓకే రా అన్నాను. నేను మామూలుగా అడుగుతూ ఉంటాం, ఏరా భోజనం ఏమైనా కావాలన్నా, కారు కావాలి, ఏం వద్దురా నేను ఫోన్ చేస్తాను, అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 4 hours తర్వాత ఫోన్ చేశాడు. ఏంట్రా డల్గా ఉన్నావు అన్నాడు. ఏం లేరా ఊరికి ఏదో నొప్పి. ఎలా సాయంత్రం ఫంక్షన్ వస్తావా అన్నాడు. వస్తాను లేరా అన్నా. కానీ నేను గెస్ట్ కాదు కదా, ఎవరు చిరంజీవి వీళ్ళందరూ ఉన్నా అన్నారంటే నేను లాస్ట్లో కుర్చీ వేసి కూర్చోబెడతాను రా అన్నాడు. మన చిరంజీవిని ఎక్కడ కూర్చోబెడతాను రా అన్న. తొడ మీద కూర్చోబెడతా అన్నాడు. వీడేదో దుర్యోధనుడు, అతనేదో ద్రౌపది అయినట్టు. ఎట్లా? కానీ నా గుండెల్లో నువ్వు ఎప్పుడో ఉన్నావు, నీ గుండెల్లో నేను ఎప్పుడో ఉన్నాను. ప్రత్యేకంగా నువ్వు ఒక్కోసారి ఫోన్ చేసి ఆటోలో రమ్మంటాడు. హైదరాబాద్ మద్రాసుకి వెళ్తే ఆటో పురిదా సార్, ఎయిర్పోర్ట్కి వందవడనే నేను ఈ ఆటోలో వాడా అన్న. ఆటోలో వెళుతుంటాను. ఏముంది, జీవితాన్ని ఎక్కడో ప్రారంభించిన వాడు, నో ఫాల్స్ ప్రెస్టేజ్. ఒక గొప్ప స్నేహితుడు, ఆత్మీయుడు, స్నేహానికి పదానికి అర్థం తెలిసినవాడు, నా జీవితంలో పెదరాయుడు లాంటి చిత్రానికి ఎన్నో రకాలుగా సహాయం చేసినటువంటి మిత్రుడు. దాదాపు 35 సంవత్సరాల నుంచి ఒకే రంగంలో ఉంటూ కలిసిమెలిసి ఉన్నామంటే ఇది మామూలు విషయం కాదు. అటువంటి గొప్ప మిత్రుడు. నేను ఈ షూటింగ్కి వెళ్ళాను శంకర్ గారి. ఆ మేకప్ వేసుకున్నప్పుడు ఎంత కష్టం, ఈ గెటప్ నుంచి ఆ గెటప్కి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది, అంత కష్టపడి పనిచేశాడు. ఈ చిత్రం అతనికి వయసు ఎంత ఉందో, నా ఉద్దేశం 65 ఉంటుంది అనుకుంటాను, 65 years. వాడికి ఎంత వయసు ఉందో అన్ని వారాలు ఈ సినిమా ఆడాలని షిరిడీ సాయినాథ్ని కోరుకుంటున్నాను. నాకు టెక్నీషియన్స్ అంటే ఇష్టం. ఐ స్టార్టెడ్ మై లైఫ్ ఫ్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్. సార్, ఐ హర్డ్ యువర్ వండర్ఫుల్ డైరెక్టర్, ఐ హ్యావ్ సీన్ యువర్ మూవీస్. ఐ రియలీ ప్రే లార్డ్ వెంకటేశ్వర అండ్ షిరిడీ సాయినాథ ఈ పిక్చర్ అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని మరొకసారి కోరుకుంటూ. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏం మాట్లాడారో చూడాలనుకుంటున్నారా? చూడండి. చాలా పాజిటివ్ మనిషిని అనుకుంటా నేను. ఫస్ట్ టైం లోపల నుంచి ఎక్కడో జెలస్ అనే నెగిటివ్ ఫీలింగ్ బయటికి తన్నుకొస్తుంది. నిజంగా ఒక రకమైన ఈర్ష్యగా ఉన్నది. బహుశా వ్యక్తిగా కాకపోవచ్చు కానీ నాలో ఉన్న కళాకారుడికి ఆ ఈర్ష్య ఉండబట్టేమో కొంచెం బయటపడుతుంది అది. బట్ ఏవైనా నాకు ఇన్స్పిరేషన్, నాకు అంటే 4 అడుగులు ముందుండి నేను నా సినీ జీవితం ప్రారంభం నుంచి కూడా వాచ్ చేస్తున్న నా చిరకాల మిత్రుడు, సూపర్ స్టార్, స్టైల్కే స్టైల్ నేర్పే రజనీకాంత్. తను చేస్తున్న ఈ సినిమా నా సినిమా, నాది, నేను చేస్తున్నంత భావంతో, అంత మనస్ఫూర్తిగా ఈ ఆడియో రిలీజ్కి విచ్చేసి వారితో పాటు ఆనందం పంచుకోవడం అనేది నిజంగా ఒక చక్కటి అనుభూతి. ఈ సినిమా ఇది మామూలు ఆషామాషి సినిమా కాదు. దిగ్గజాలు, టాలెంట్ తోటి, టెక్నికల్ ఎక్సలెన్స్ తోటి పరిణితి చెందినటువంటి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉన్నారో మన భారతదేశం, వారి యొక్క కలయిక ఈ రోబో. కాబట్టి ఇది విజయం కూడాను ఆషామాషి విజయం కాదు. ఇది అనూహ్యమైనటువంటిది, ఊహించలేనిది,
అంత అద్భుతం సృష్టిస్తున్న దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, సంశయం లేదు. రజనీకాంత్ ఆ పేరు వింటేనే నిజంగా ఆబాల గోపాలం ఉర్రూతులుగుతారు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవుతున్న కొత్తల్లో మీ సీనియర్స్ 4-5 ఏళ్ల సీనియర్స్ అప్పుడప్పుడు వచ్చి మీకు క్లాసులు తీసుకుంటూ ఉంటారు. అందులో కొంతమంది కొత్తగా సినిమాల్లో కూడా ఎస్టాబ్లిష్ అవుతుంటారు. చూడండి, అందులో రజనీకాంత్, ఎందుకు రజనీకాంత్ తెలుసు, అప్పటికి 4-5 ఫిల్మ్స్ చేసేటువంటి చాలా స్టైల్గా ఉండి మంచి కొత్తగా ఉంటుంది. ఆయన వచ్చేసరికి రజనీకాంత్ ఇంకా చాలా ఆతరంగా చూసాం. అండ్ చూస్తే సినిమాల్లో ఒకటి అప్పట్లో తమిళ సినిమా ఒకటి చూశాను, చూస్తే మామూలుగా ఉన్నాడు. అప్పటిదాకా నాలో ఒక చిన్న బిడియం ఉండేది, ఇంతమంది అందగాళ్ళు ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం రాణించగలమా, కానీ ఎక్కడో నమ్మకం రాణించగలం చేస్తని. మళ్ళీ అప్పుడప్పుడు అది సడలిపోతుండేది. కానీ రజనీకాంత్ చూసిన తర్వాత అరే సాదా సీదాగా ఉన్నాడు, మామూలుగా ఉన్నాడు, బట్ అంత అప్పీల్ ఉంది ఫిల్మ్ స్క్రీన్ మీద అంటే మనం కూడా డెఫినెట్గా ఆ లెవెల్కి వెళతాం అనిపించింది. ఆ రకంగా రజనీకాంత్ నాకు ఫస్ట్ టైం ఇన్స్పిరేషన్. ఆ రకంగా ఆ రోజు నుంచి ప్రతిసారి కూడాను నాకంటే ముందులతో రజనీకాంత్ నాకు గైడ్ లాగా నేను తీసుకున్నాను. ఆ రకంగా రజనీకాంత్ నాకు ఇన్స్పిరేషను. కానీ ఒక్క చోట మాత్రం నన్ను మోసం చేశాడు రజనీకాంత్. నెక్స్ట్ అందరూ రజనీకాంత్ని రాజకీయాల్లోకి రావాలి అని అందరూ కోరుకుంటున్న సమయంలో రజనీకాంత్ వెళ్ళిపోతాడు, ఇంకా మనం కూడా మనకి ఎలాంటి ప్రెషర్ ఉంది, ఎలాగ వచ్చేస్తారు కదా అని గబుక్కుని అటు కాలేసేసాను రాజకీయాల్లోకి. ఇక్కడేమో రోబో చేసేసాడు. చేసి వెనక్కి తిరిగి వస్తారు కదా అంటే రజనీ రాలేదు, నన్ను పంపించేసి గీత దాటించేసి తను ఇంకా ఇలాంటి సినిమాలు చేస్తాడు. నిజంగా కడుపు కాలదా మండదా? ఇది ఆ రకంగా నన్ను నిజంగా చీట్ చేసినట్లే, అది ఒప్పుకోలేను రజనీ. సో అలాగని చెప్పేసి మళ్ళీ సినిమాలు చేయాలి అని అంటే ఎక్కడో మరి వచ్చిన రాజకీయాలకు నేను న్యాయం చేయగలనా లేదా అనే చిన్న మీమాంసలో ఉంది. మేబీ నిన్న మొన్న అంతా కూడా విపరీతంగా ఫ్యాన్స్ చేయాలి, సినిమా చేయాలంటున్నారు, నేను కుదరద్దు అన్నాను. ఇప్పుడు గట్టిగా మళ్ళీ ఈ సినిమా చూసిన తర్వాత, ఈ ట్రయల్స్ చూసిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఫ్యాన్స్కి నేను కుదరద్దు అని అనలేను. చూద్దాం అదే స్థితికి రోబో తీసుకొచ్చినందుకు ఒకవేళ ఇఫెటాల్ నేను ఇంకొక సినిమా చేస్తే మాత్రం మళ్ళీ రజనీకాంత్ రోబో మళ్ళీ నాకు ఇన్స్పిరేషన్. ఎంతకాలం నాకు ఇన్స్పిరేషన్ ఉంటానే ఉంటావు రజనీ.